రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈ పరిస్థితి? ఈ అరాచకాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? జనానికి ఎట్లా ఈ సందర్భంలో మేలు చేస్తారు? అసలు ఇసుక నిజంగా ఆ స్థాయిలో ఉందా? మరి మీ వెంకటరెడ్డి గారినేమో, మీ పేరు అదే కాబట్టి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి గారినేమో తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అప్పుడు 4,000 కోట్ల ఆదాయం వస్తేనే ఏడాదికి, ఆయనేమో జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అరాచకంగా దోచుకుంటున్న వాళ్ళేమో హ్యాపీగా ఉన్నారు. ఎట్లా సార్? కేఎస్ఆర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న తిలక్ గారికి, అట్లా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. నిజంగా 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఒక 100 రోజుల్లో ఇంత అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా అంత అరాచకమైనటువంటి పరిపాలన ఇక్కడ జరుగుతుందనడానికి తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనే వాళ్ళే డైరెక్ట్గా బాహాటంగా చెప్తారు. ఆయన యాక్టివ్గా ఉండేవాడు తెలుగుదేశానికి సంబంధించి యాక్టివిస్టు 4 రోజులు 3 రోజుల క్రితం కూడా మద్దతుగానే పోస్టులు పెట్టాడు. సో ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు నిన్న పెట్టినటువంటి పోస్టుల్లోనే క్లియర్గా ఆయనే చెప్తా ఉన్నాడు, అడ్మినిస్ట్రేషన్లో తోపు తురుమని చంద్రబాబు నాయుడు బిల్డప్లు ఇచ్చుకుంటున్నాడు, ఇక్కడ నిజంగా ఇంత చెత్త పరిపాలన ఎక్కడ లేదని చెప్పి వాళ్ళు చెప్తుంది. రెండోది, సాక్షాత్తుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ ఇస్తున్నారు. కొలికిపూడిని మొదలుకొని అనేక మంది మీద ఇప్పుడు వాళ్ళే వెళ్ళి ఇక్కడ అరాచకం చేస్తున్నాడు మా ఎమ్మెల్యే, సో మా ఎమ్మెల్యేని కంట్రోల్లో పెట్టండి. అన్ని చోట్ల సార్, దాదాపుగా మీకు అన్ని నియోజకవర్గాల్లో అదే పరిస్థితి ఉంది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ 2 దినపత్రికలు ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు అంటే అసలు వీళ్ళు ఇంకా బ్రహ్మాండం అని చెప్పి ఆ నుంచి బండిరావు వరకు మొత్తం రాసేటటువంటి ఆ పత్రికలు ఏదైతే ఉన్నాయో, ఆ పత్రికల్లోనే సాక్షాత్తు ఇసుక గురించి, మద్యం గురించి ఎంత సీక్వెన్స్ చెప్తారు సార్. నిన్న సాక్షి దినపత్రిక ఇసుక సంబంధించి ఇసుక బ్లాక్ అని రాసింది సార్. నిన్న ఇసుక బ్లాక్ అని చెప్పి ఎక్కడెక్కడ ఎంతెంత రేట్లో నడుస్తున్నాయో అసెంబ్లీ నియోజకవర్గాల వరకు నిన్న సాక్షి దినపత్రిక రాస్తే, మామూలుగా అయితే ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు ఏం రాయాలంటే అసలు ఇసుక బ్రహ్మాండంగా ఉచితంగా అందించేస్తున్నాం, సాక్షి తప్పు రాస్తుందని చెప్పి కౌంటర్ ఇచ్చేవాళ్ళు మామూలుగా అయితే. కానీ ఈరోజు మీరు పెట్టారు ఆంధ్రజ్యోతిలో ప్రధాన మెయిన్ పేజ్లోనే ఫస్ట్ అదే న్యూస్, ఏదైతే ఇసుక అందట్లేదు, కొద్దిగా జాగ్రత్తగా మరీ కొట్టినట్టు కాకుండా ఉచితమని అందించాలనుకున్నాం కానీ ఉచితంగా అందించట్లేదు. బ్లాక్ మెయిల్ ఆంధ్రజ్యోతి వాళ్ళది, లేకపోతే నిజంగానే కొంత ఉద్దేశం చాలా మంచిదంట, ఆచరణలో బాలారిష్టాలంట. 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో ఛానల్ అధిపతికి టీటీడీ చైర్మన్ అని కన్ఫర్మ్ అవుతున్న నేపథ్యంలో అవుదా అంటున్నారు కదా, ఆయనకి ఇస్తారు అని చెప్పి నడుస్తున్నటువంటి నేపథ్యంలో బెదిరింపులుగా లేదంటే ఇంకో రకంగా కూడా రాసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇసుక అయితే వాస్తవంగా అందట్లా, భవన నిర్మాణాలన్నీ ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి ఈరోజు పని లేకుండా పోయింది. సో సంక్షోభంలో ఈరోజు భవన నిర్మాణం అనేది ఉందనేది వాస్తవం. నిన్న సాక్షి రాసిన, ఈరోజు ఆంధ్రజ్యోతి దాన్నే కోట్ చేసి రాసిన, ఏదైతే ఈనాడు కూడా జిల్లా పేపర్లో సార్, జిల్లా పేపర్లో ఆంధ్రజ్యోతిలో అయితే డైరెక్ట్గా చూడండి, ఉచిత ఇసుక అబాసుపాలు. నిన్న జిల్లా పేపర్లో దళారుల దంద, లారీ ఇసుక 30,000 పట్టించుకొని అధికార యంత్రాంగం, తవ్వకాలు నిల్వల్లో డిమాండ్, పంచేయని ర్యాంపులు రీచ్లు, డైరెక్ట్గా వాళ్ళు ఆంధ్రజ్యోతి జిల్లా పేపర్లో రాస్తున్నారు. దాన్ని ఈరోజు మెయిన్ పేపర్లో కూడా కోట్ చేస్తే రాశారంటే ఈరోజు వాళ్ళు ఉచిత ఇసుక అని చెప్పి గడిచిన ప్రభుత్వంలో ఉన్నటువంటి రేటు కంటే ఎక్కువ రేటుకి ఈరోజు దందా నడుస్తుంది అనేది క్లియర్గా వాళ్ళే. పవన్ కళ్యాణ్ గారు ఇంకేముంది, అదే అయిపోయింది విశాఖపట్నంలో పెద్ద మీటింగ్ కూడా పెట్టారు. ఇప్పుడు చేయాలి కదా, ఇప్పుడు అసలు మాట్లాడు. సనాతన స్టారు అంటే పన్నదా పవర్ స్టార్, ఇప్పుడు సనాతన స్టార్ చేయాలి కదా. కొంత సనాతన స్టార్ వెళ్ళి మరి ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు మరి ఇసుక అందట్లేదు కదా, సో వాళ్ళకి ఇసుక అందట్లేదు, పనులు లేకుండా పోయింది కాబట్టి మరి ఏదో మాట్లాడాలి కదా. సో ఇసుక అనేది ఈరోజు మొత్తం దందా నడుస్తుంది. ప్రభుత్వానికి అంతకుముందు ఆదాయం వచ్చేది, ఈరోజు ప్రభుత్వానికి ₹1 ఆదాయం లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుల జేబుల్లోకి వెళ్తుంది, ప్రజల జేబుల్ని గుల్ల చేస్తున్నారనేది ఒకటి వాస్తవం, క్లియర్గా రాశారు. ఈరోజు రాగానే మొత్తం 1,00,000 టన్నులు దోచేశారని అప్పట్లో చెప్పారు కదా. 80 లక్షల టన్నులు నిలవబెట్టున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2019లో అధికారం దిగిపోయే సమయానికి ఇసుక అసలు ఒక్కటి కూడా లేకుండా పెట్టాడు. అసలు ఒక్కటి కూడా స్టాక్ పాయింట్లు ఎక్కడా లేకుండా ఇసుక పెట్టడం వల్ల ఏం జరిగిందంటే అప్పుడు కంప్లీట్గా వరదలు వచ్చినాయి. వరదలు రావడం వల్ల ఇసుక తవ్వడానికి ఇబ్బంది అయ్యి ఒక 2-3 నెలలు బాగా ఇబ్బంది పడినమాట వాస్తవం. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేశారు. అప్పుడు గోదావరికి కానీ కృష్ణాకి కానీ విపరీతమైన వరదలు వచ్చినాయి 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన టైంలో. సో ఇసుక తీయడానికి లేదు. దాన్ని ముందు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది, ప్రతి సంవత్సరం ఆ టైంలో వరదలు వస్తాయి కాబట్టి జూన్, జూలై, ఆగస్టు ఆ టైంలో జాగ్రత్తగా మనం నిలవ పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో 80 లక్షల టన్నుల ఇసుకను నిలవ ఉంచితే
వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నెలలో 40 లక్షల టన్నులు పడేశారు. పడేశారా? ఎవరు కాదు, వాటాల వాటగా పెంచుకోండి. సీట్లు తక్కువ వచ్చాయి కాబట్టి నువ్వు కొంత వాటా, సీట్లు ఎక్కువ వచ్చిన పార్టీకి ఎక్కువ వాటా, ఈ విధంగా పనిచేసుకొని 40 లక్షల టన్నులకు పైగా ఇసుకని ఆల్రెడీ దోచేశారు. ఉన్నటువంటి ఇసుకని ఇప్పుడు ఈరోజు బ్లాక్లో కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. అంతకుముందు ఆన్లైన్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమ్ ప్రకారం ఎవరికి కావాలన్నా ఇసుక అందుబాటులో పెట్టారు, ₹1 ఎక్కువైనా. కానీ ఈరోజు అంతకంటే ఎక్కువ తెలుగుదేశం వాళ్ళు దోచేసుకొని ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం రావట్లా, ప్రజలకి ఉచితంగా అందట్లా. ఇది ఒక పాయింట్. 2 ప్రధానంగా మద్యానికి సంబంధించి, ఈరోజు మద్యానికి సంబంధించి కూడా మీకు ఈనాడులోనే వార్త రాశారు. ఏదైతే మద్యానికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. సో షాపులన్నీ ప్రభుత్వం కంట్రోల్లో ఉండేది, లిమిటెడ్గా మద్యాన్ని అమ్మేవాళ్ళు. ఇప్పుడు మద్యాన్ని ఇంటింటికి అందించాలి, ఏదైతే గుడి పక్కన బడి పక్కన ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే బెల్ట్ షాపులు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం మళ్ళీ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టినాక ఇది చూడండి, వదిలేయండి లేదా మాకు వాటా ఇవ్వండి, డైరెక్ట్గా ఈనాడు రాసింది. ఏదైతే జిల్లాల వారీగా నోటిఫై చేసిన మద్యం దుకాణాల సంఖ్య, మద్యం దుకాణాలకు దరఖాస్తులు వేయొద్దంటూ వ్యాపారులను హెచ్చరిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు. ఎవరు సార్ ఎమ్మెల్యేలు? 164 మంది, 164 మంది మీద మీ కూటమి ఎమ్మెల్యేలుగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అదే పరిస్థితి. అక్కడేమో కొంతమంది రాసి మళ్ళీ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అదే పరిస్థితి. ఒడిశా సరిహద్దులో దరఖాస్తులు వేయొద్దని హుకుం, శ్రీకాకుళం జిల్లా బోర్డర్ కాబట్టి అక్కడ రాశారు చూడండి. విజయవాడ సమీపంలోను పల్నాడు జిల్లాలో ఆ నియోజకవర్గంలో సొమ్ము చెల్లిస్తేనే దరఖాస్తులు వేయాలంటే ఒక అప్లికేషన్ మనం మద్యం దుకాణానికి నియోజకవర్గం రాయొచ్చు కదా, వాళ్ళకి అంత భయం ఉంది. పల్నాడు జిల్లాలో కీలక నియోజకవర్గం రాశారు. ఐ థింక్ మాచర్లో లేదంటే ఆ గుర్జాలో, ఆ 2 నియోజకవర్గాల్లో పార్టీకి మరి ఇబ్బంది అవుతుందని చంద్రబాబు గారు ఒక్కో దుకాణానికి ఇంత చొప్పున సొమ్ము చెల్లించాలని, తర్వాత దుకాణంలో వాటా ఇవ్వాలని ముఖ్య నేత కుమారుడు చెప్తున్నట్టు సమాచారం. ఎంత ఇవ్వాలంటే అది రాయలేదు. సో ఇంకా మిగిలింది 3 రోజులే. ఇప్పటికి వచ్చినవి 8,274 దరఖాస్తులే. 961 దుకాణాలకు ఒక్క దరఖాస్తు రాలేదండి సార్. అసలు ఇండియా చరిత్రలో ఇప్పుడు ఇట్లా ఉండదు. అసలు మద్యం దుకాణాల కంటే 1కి 10గా సార్ 100 అప్లికేషన్లు వేస్తారు మాకు ఈ షాప్, అంత కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు అప్పచెప్పడం కోసం, వాళ్ళకు అనుసరణలో ఈ మద్యం అనేది నడవటం కోసం. సో రేపొద్దున ఏం చేస్తారంటే సార్, ఇది ఇప్పుడు ₹150 ఉన్న బీర్ని వాళ్ళ ఇష్టారాజ్యంగా 250 సిండికేట్ అవుతారు ఆ ఊర్లో అంతా. ఆ ఊర్లో 4 షాపులు ఉన్నాయి, 4 షాపుల్లో ఒకటే రేటు పెడతారు. సో అట్లా సిండికేట్ అయితే దానికి ఉన్నటువంటి రేటు కంటే డబల్ త్రిబుల్ అమ్ముతారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ₹10 పెంచితే అది ప్రభుత్వానికి వచ్చేది ఆదాయం. ఈరోజు ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రాదు. ఇప్పుడు మీకు తెలంగాణకు ఆంధ్రాకి ఎంత డిఫరెన్స్ చెప్తాను సార్. తెలంగాణలో పబ్లిక్ తక్కువ, 2 షాపులు కూడా తక్కువ. మొన్న 2023 ఆగస్టులో టెండర్లు పిలిస్తే 2,620 లిక్కర్ షాపులకి 1,31,490 దరఖాస్తులు వచ్చినాయి. ఇది 2,620 షాపులకి 1,31,490 అప్లికేషన్స్ వస్తే ఇంటూ ₹2 లక్షల చొప్పున 2,629.80 కోట్లు, అంటే దాదాపుగా 2,630 కోట్లు ఓన్లీ అప్లికేషన్లకు వస్తే. ఆంధ్రాలో షాపులు ఎంత ఉన్నాయి? 3,396. కానీ ఇప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్లు కేవలం 8,274. అక్కడేమో 1,31,490, ఇక్కడేమో 8,274. దానిలో కూడా ఆఫ్లైన్లో 6,250, ఆన్లైన్లో 1,754. సో ఇప్పుడు దీనికి వచ్చే ఆదాయమో తగ్గిస్తున్నారు, అదంతా తెలుగుదేశం నాయకులు జేబుల్లోకి నొక్కేసేటువంటి ప్రక్రియ. సో అంటే మీరు తెలివి తక్కువగా నడిపారేమో గవర్నమెంట్ని. మీ కార్యకర్తలకి వాళ్ళకి ఇప్పుడు ఈయన మొత్తం టీడీపీ వాళ్ళందరికి ఇచ్చేస్తున్నాడు కదా, మీరు ఇవ్వలేదనే కోపం మీ వాళ్ళపై ఉండదా సార్? ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను నా పార్టీ సరదాగా అంటున్నాను సార్, నా పార్టీకి నేను ముఖ్యమంత్రి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలించాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో మేజర్గా వాళ్ళ పార్టీకి సంబంధించిన నేను ముఖ్యమంత్రిని, మిగిలిన నాకు ఓటైనటువంటి ఆ 40% లేదంటే నాకు ఓటు వేసినా కూడా నాకు మళ్ళీ లంచాలో ఇంకోటి ఇవ్వకపోతే వాళ్ళకి అసలు నేను పనిచేయను అన్నటువంటి కోణంలో పనిచేస్తూ ఉన్నారు. సో ఇది 2 ఇసుకకి సంబంధించి, మద్యం సంబంధించి. 3 రాష్ట్రంలో రోజుకు ఒక అత్యాచారం వచ్చి సార్, ఎంత దారుణం అంటే ఇందాక తిలక్ గారు ప్రస్తావించారు. మచ్చుమర్రి, నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో జూలై 7వ తారీఖు అమ్మాయి మిస్ అయింది సార్. ఇప్పటికీ శవం దొరకలే, మొత్తం కేసు క్లోజ్ చేశారు. అంటే 4 నెలలైనా అమ్మాయి శవం ఎక్కడుందో తెలియని పరిస్థితిలో ఇంక తల్లిదండ్రులు కూడా వదిలేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం వదిలేసింది. ఒక 6 రోజులు ఎతికామని చెప్పారు, ఇప్పటికీ దొరకల. నిన్న చూస్తే పొంగనూరులో 7 సంవత్సరాల ఏదైతే ముస్లిం బాలిక ఆ అమ్మాయిని హత్య చేశారు. హత్య చేస్తే ఆ అమ్మాయి శవం దొరకడానికి 4 రోజులు పెట్టింది. సో ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, నేను బుధవారం వస్తున్నారు 9వ తారీఖు అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారో, పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు అక్కడికి వెళ్ళి మేము ఆ కుటుంబాన్ని పరామర్శిస్తామని అప్పటికప్పుడు నిన్న 3 మంత్రులు వెళ్ళారు.
మొన్నటిదాకా అయితే అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించిన వాళ్ళు లేరు. సో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు లేరు. ఆ నిందితులు దొరకలేదని చెప్పారు. కానీ నిన్న ఎవరిని బట్టికొచ్చి నిందితులు దొరికేసారు, వీళ్ళు చంపేశారని చెప్పి నిన్న హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల చేత వీళ్ళ చేత ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పారు. సో ఒక్కొక్క ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే వరద బాధితులకు సంబంధించి వరద బాధితులు కోట్లేండి అగ్గిపెట్లకి 21 కోట్లు వాళ్ళు ఒక్కొక్క భోజనానికి సంబంధించి సార్ వాళ్ళు వేసింది ఏంటంటే భోజనానికి 220 రూపాయలు 230 రూపాయలు ఒక భోజనానికి ఖర్చు పెట్టామని చెప్పారు. 264. అది ఎట్లాంటి భోజనం అంటే మీకు అద్భుతమైనటువంటి భోజనం సార్. వాళ్ళు ఇచ్చిన 200 రూపాయల భోజనాలు నేను వాళ్ళ పత్రికలోనే వచ్చింది, నేను చూపిస్తాను మీకు ఒక్క సెకండ్. ప్లేట్లో పట్టుకొని వెళ్తూ ఉంటారు సార్. ఏది ప్లేట్లో పట్టుకొని ఎక్కడో మాకు వెహికల్ వచ్చి ఆపుతారు. ఆ వెహికల్ వచ్చి ఆపితే ఆ వెహికల్లో నుంచి అన్నం ప్యాకెట్లు కూడా కాదు, ప్లేట్లో ఇట్లా పట్టుకొని తీసుకొని వెళ్తారు. దానికి 200 రూపాయలు ఛార్జ్ చేశారంట. ఎంత దారుణమైనటువంటి సంఘటనలు సార్. స్టార్ హోటల్లో కూడా అంత రేట్ లేదు. స్టార్ హోటల్ ఎక్కడ ఉండదు సార్. అట్లాంటి దారుణంగా మళ్ళీ అగ్గిపెట్లకి 23 కోట్లు దేనికి ఖర్చు పెట్టారంటే ఇప్పుడు మేము దుష్ప్రచారం చేస్తామని చెబుతారు. అరే మీరు దీనిగో పలానా వాళ్ళకి ఇన్ని అగ్గిపెట్లు లేదంటే ఇంత భోజన ప్యాకెట్లు ఇదిగో ఈ కంపెనీకి ఇచ్చాం, ఇది ఇవ్వచ్చు కదా. అట్లాంటి ఇవ్వకుండా మేము ఏదంటే మేము దుష్ప్రచారం చేస్తున్నామని ఇదిగోండి సార్. ఇది 250 రూపాయల భోజనమా? ఒక్కసారి జూమ్ పెట్టండి అన్న. ఇంటిళ్ళ పాదికి భోజనం మళ్ళీ అదే పత్రికలో రాశారు సార్. ఒక్క ప్లేట్ తోటేనా? 4 ప్లేట్లు తీసుకెళ్తాడు పాప, ఇంట్లో 4 ఉంటే. ఇదిగోండి సార్, ఇది 250 రూపాయల భోజనం అంట. 20 రూపాయలు కూడా ఉండనటువంటి దీన్ని చూడండి సార్, ఇది 250 రూపాయల భోజనం. వాళ్ళ కాంట్రాక్టర్లతో అదే సార్ 250 రూపాయలు ఈ భోజనానికి ఖర్చు పెట్టారా? ఇదే వరదలో చూడండి అట్లా ఎట్లా తీసుకెళ్లారు ప్లేట్లు. ఓకే రైట్. ఇంత దోపిడీ ఇంత దారుణంగా ఈ విధంగా దోచుకుంటా చివరికి తెలుగుదేశం వాళ్ళకే విరక్తి కలిగేలాగా వరస్ట్ పాలన రాశాడు ఆయన. ఇంకోటి ఏం నడుస్తుందంటే సార్ ఇప్పుడు జనరల్గా